ప్రైజ్ లార్డ్. ఈరోజు వాగ్దానం 2వ దినవృత్తాంతాలు 15:7. ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. మరి ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును అని సెలవిస్తున్న దేవదేవుని గూర్చి జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క ఆలోచనలో ఉన్న భయాన్ని పారద్రోలే దేవుడుగా ఉన్నాడు. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేయొచ్చేమో కానీ ఆయన మాత్రం ఎన్నడూ తప్పు చేయలేదు. అంటే ఆయనలో ఏ దోషము లేదు అని లేఖన వచనాలు చూపిస్తున్నాయి. ఆయన మన నిమిత్తం శాపమైనాడు, మన నిమిత్తం పాపమైనాడు, మన నిమిత్తం దరిద్రుడు అయినాడు. అంటే నిన్ను ప్రేమిస్తున్నవాడుగా ఉన్నాడు. నీకు విమోచన క్రయధనంగా ఆయనను అప్పగించుకొని ఆయన స్వరక్తాన్ని ఇచ్చేసి నిన్ను నన్ను విడిపించినాడు. ఇక్కడ డబ్బు బంగారు వెలగా చెల్లించలేదు, దానికి మించింది ఆయన ప్రాణం. ఈరోజు నీ కొరకు నా కొరకు ఎవరైనా చనిపోతారా అంటే అది చెప్పలేం. కానీ మన కొరకు యేసయ్య చనిపోయినాడు అనేది ఒక ధైర్యం అని. తన ఏకైక కుమార్ని అప్పగించిన దానికంటే గొప్పది ఇంక ఈ లోకంలో ఏముంది నువ్వు అడిగే వాటిలలో అనేసి లేఖన వచనం సెలవిస్తుంది. కాబట్టి భయపడొద్దండి, ధైర్యం కలిగి ఉండండి. యెహోవా సఫలం చేయ కార్యములు ఊరక నిలుచుండి చూడండి. మరి అలాంటి జ్ఞానము, అలాంటి నడిపింపు నాకు కావాలేసే అంటూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు నాయన. అవును, ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగునని సెలవిచ్చిన దేవా. ఈ యొక్క దినాలలో ఏ ఆలోచనతో, ఏ అక్కరతో నీ వైపు చూస్తున్నారో ప్రతి ఒక్కరి హృదయవాంఛ నెరవేరుస్తూ మేలు చేయదేవుడుగా మహిమనుంది. ఘనకార్యములను పూనుకొని వాడుగా గంభీరమైన కార్యాలు జరిగించే దేవుడిగా మహిమనందమని పరిశుద్ధుడు పరిపూర్ణుడైన మీ చిత్తానికి అప్పగిస్తుండగా ప్రతి చీకటి క్రియలు నిర్వీర్యం చేస్తూ ఆదరించి అద్భుతమైన స్వస్థత సమాధానంతో నింపి మహిమనందమని పెట్టుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.